నమస్తే అండి. నమస్తే మీ మేడం. పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు మురళీధర్ రెడ్డి మేడం. హ్మ్. నేను మణికొండ నుంచి వస్తున్నాను. మీ అబ్బాయిని అబ్రాడ్‌కి అబ్రాడ్ పంపించాలనుకుంటున్నారు. పంపించాలని మాకు ఎప్పటి నుంచో కల ఉంది. చిన్న బాబు మొన్న ఎంబీఏ అయిపోయింది ఓకే. లేటెస్ట్‌గా. పంపిద్దామంటే అతనికి ఏపీ టూరిజం దాంట్లో హ్మ్. యూకే వెళ్దామని అనుకున్నాడు. ఓకే. స్కాట్లాండ్‌లో ఎడన్బర్గ్ యూనివర్సిటీ వెళ్దాం అనుకున్నాడు. ఓకే. ఓకే. వీసాస్ గురించి ఎలా తెలిసింది మీకు? సోషల్ మీడియా ద్వారా వీసాస్ గురించి తెలుసుకున్నా. హ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత తేజస్ సార్ కానీ బాగా కోఆపరేట్ చేశారు. హ్మ్. వచ్చిన చెప్పి సార్ మీరు రావాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం సార్, మీ బాబుని పంపించే బాధ్యత మాది, అన్నీ మేము వీసా నుంచి షాపింగ్ వరకు అక్కడ పోయిన తర్వాత ఈ అకామిడేషన్ అన్నీ మేము చూసుకుంటాము, అన్నీ మేము చేస్తామంటే నమ్మకం అనిపించింది. మేము టెక్లో వెళ్ళిపోతాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీలాగే అబ్రాడ్‌కి తమ పిల్లల్ని పంపించాలి అనుకుని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా పేరెంట్స్. మేడం వాళ్ళకి ఏం చెప్తారు? వీసోర్స్ గురించి మనకు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని గైడెన్స్ ఇస్తారు. సార్ అక్కడ పోయిన తర్వాత నేను చూస్తాను, నేను చేస్తాను, ఏమున్నా నేను అక్కడ మాట్లాడతాను, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నా నెంబర్కి అక్కడ పోయిన తర్వాత కాల్ చేయొచ్చు, నేను చూసి మాట్లాడతా, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, అక్కడ అకామిడేషన్ కూడా నేను అరేంజ్ చేస్తాను, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ టైం అయినా మాకు కాల్ చేయొచ్చు, ఎనీ టైం నేను కాల్లో ఉంటానని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది మేడం. హాయ్, మీ పేరు? ఐఎమ్ సుహాస్. సో వీసాస్‌కి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? సోషల్ మీడియాకి ఇక్కడ వీళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడడం ఎలా అనిపించింది? ఒక నమ్మకం కలిగిందా ఫస్ట్ డే? యా ఫస్ట్ పాయింట్ మాట్లాడడమే నాకు చాలా క్లారిటీ వచ్చేసింది. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిఫరెంట్ యూనివర్సిటీస్ కానీ డిఫరెంట్ కోర్సెస్ గురించి చాలా చెప్పారు. క్లారిటీ వాళ్ళ వల్లే ఎక్కువ వచ్చింది. సో వాళ్ళు వర్క్ కూడా నా వర్క్ స్ట్రెస్ అంతా వాళ్ళే తీసుకొని లోన్ దగ్గర నుంచి అడ్మిషన్స్, ఫ్లైట్ టికెట్స్ వరకు ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు. మీరు ఏం చదువుకున్నారు? ఫర్దర్ ఏం పర్స్యూ చేద్దాం అనుకుంటున్నారు? నేను బీబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో 2025 పాస్ అవుట్ బ్యాచ్ నేను. ఓకే. సో ఫర్దర్ ఇప్పుడు స్కాట్లాండ్ లో ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ ఇన్ లీడర్షిప్ అండ్ సస్టైనబుల్ టూరిజం. టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వెళ్తున్నాను నేను కూడా. నైస్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గో ఇన్ టు టూరిజం. సూపర్ అండి. సో త్రూ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ లోన్ యా వెళ్తున్నారు. ఎవ్రీథింగ్ మొత్తం ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ అంతా కూడా బ్యాంక్ వెళ్ళారా లేదంటే ఇక్కడ చేయించుకున్నారా? లేదు, మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే చేయొచ్చు. ఓకే. సో అది కొలెటరలా నాన్ కొలెటరలా? అంటే ప్రాపర్టీస్ ఏమైనా పెట్టారా? ఏం లేదు, non-collateral. నాన్ కొలాటరల్, నాన్ మొత్తం కొలెటరల్ నాన్ లోన్. కొలాటరల్. ఎంత శాంక్షన్ అయింది? 45 lakh. 45 lakh. సూపర్ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి మీరు స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకున్నారా? యా స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఎంత వచ్చింది? బేసిక్ 1000 pounds వచ్చింది. తర్వాత 3 lakh వరకు స్కాలర్షిప్ వచ్చింది. వీసోర్స్ ఏదైనా ఈ ప్రాసెస్ మొత్తంలో మీ నుంచి ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? లేదు 1 రూపీ కూడా నా దగ్గర కలెక్ట్ చేయలేదు. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను ఇక్కడ నుంచి. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తారు మీలాగే అబ్రాడ్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి? ఫర్ స్ట్రెస్ ఫ్రీ అండ్ more clarity, Vsauce is the best platform. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you.